హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ క్లాస్లో మనము కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి డిస్కస్ చేసాం కదా. సో ఈ క్లాస్లో మనం లూపింగ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి అండ్ అలాగే లూపింగ్ స్టేట్మెంట్స్లో టైప్స్ గురించి డిస్కస్ చేద్దాం. విత్ ఎగ్జాంపుల్స్తో క్లియర్గా చూద్దాం, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ లూపింగ్ స్టేట్మెంట్స్? లూపింగ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి అండ్ వీటి వల్ల మనకి యూజ్ ఏంటి, ఈ లూపింగ్ స్టేట్మెంట్స్ వల్ల యూజ్ ఏంటి అనేది మనము చూద్దాం. సో నంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఒక్కసారిగా కాకుండా రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చెయ్యాలి అంటే వి యూజ్ లూపింగ్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ అని చెప్పచ్చు, ఓకేనా. సో ఇక్కడ చూడండి, often when you write a code you want the same block of code to run over and over again a certain number of times. అంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేయాలి అనుకున్నప్పుడు మనము ఈ లూపింగ్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే నేను 1 నుండి 100 వరకు నంబర్స్ని ప్రింట్ చెయ్యాలి అనుకుంటున్నాను. సో అప్పుడు ఈచ్ టైం నేను ఎవ్రీ టైం నేను స్టేట్మెంట్స్ రాస్తానా, ఎకో $1 అంటే ఎకో అని చెప్పి 1ని ప్రింట్ చేయడము, ఎకో 2ని ప్రింట్ చేయడం, తర్వాత 3ని 4ని అలా 100 టైమ్స్ మనం రాస్తామా. సో మనకు కోడ్ అనేది చాలా లెందీగా అయిపోతుంది అలా రాస్తుంటే. సో అలా కాకుండా ఒక పర్టికులర్ కండిషన్ని రాసి, అంటే 1 నుండి 100 వరకు రావాలి నంబర్ ఆఫ్ నంబర్స్ అనేవి నాకు 1 నుండి 100 వరకు రావాలి అని చెప్పి ఒక కండిషన్ రాసి ఆ కోడ్ని మనం రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేస్తాం. సో అప్పుడు అది లూప్ తిరుగుతూ ఉంటుంది, ఓకేనా. సో మనకి ఈ రకంగా ఈ లూపింగ్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి యూజ్ అవుతాయి. సో ఇక్కడ చూడండి, లూప్స్ ఆర్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ ది సేమ్ బ్లాక్ ఆఫ్ కోడ్ అగైన్ అండ్ అగైన్ యాజ్ లాంగ్ యాజ్ ఎ సర్టెన్ కండిషన్ ఈజ్ ట్రూ. అంటే ఒక స్పెసిఫిక్ కండిషన్ అనేది ట్రూ అయ్యే వరకు ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది, ఓకేనా. లైక్ మీకు ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలిసి ఉంటే, సి లాంగ్వేజ్ ఆర్ C++ ఆర్ పైథాన్, జావా, ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీకు వచ్చుంటే ఈ లూపింగ్ స్టేట్మెంట్స్, కండిషనల్ స్టేట్మెంట్స్, సో ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటాయి కదా. సో అప్పుడు ఇంకా మీకు ఇవి ఈజీగా క్లియర్గా అర్థమవుతాయి చెప్పగానే, ఓకేనా. ఒకవేళ స్టార్టింగ్ అయితే మాత్రం కొంచెం ఇట్ విల్ టేక్ టైం, ఓకేనా, అర్థం చేసుకోవడానికి. సో ఇప్పుడు మీకు లూపింగ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి అని చెప్పి నేను అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో మనకి ఈ PHP లూపింగ్ స్టేట్మెంట్స్లలో మనకి ఏమేమి ఉంటాయంటే ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్, ఫర్ ఈచ్ లూప్, ఓకేనా. సో ఈ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లూపింగ్ స్టేట్మెంట్స్ అనేవి మనకి దీంట్లో ఉంటాయి, ఓకేనా. సో వీటిని మనము లూపింగ్ స్టేట్మెంట్స్ అంటాము. చూడండి, ఇక్కడ ఇన్ PHP వీ హ్యావ్ ది ఫాలోయింగ్ లూప్ టైప్స్: వైల్ లూప్, డూ వైల్ లూప్, ఫర్ లూప్, ఫర్ ఈచ్ లూప్, ఓకేనా. సో మరి వైల్ లూప్ అంటే ఏంటి, డూ వైల్ అంటే ఏంటి, ఫర్ లూప్ అంటే ఏంటి, ఫర్ ఈచ్ అంటే ఏంటి, సో వీటి గురించి మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వైల్ లూప్. సో వైల్ లూప్ అంటే ఏముంది ఇక్కడ, లూప్స్ త్రూ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ యాజ్ లాంగ్ యాజ్ ది స్పెసిఫైడ్ కండిషన్ ఈజ్ ట్రూ. అంటే ఒక పర్టికులర్ కండిషన్ ట్రూ అయితే అప్పుడు మనకి బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అని చెప్తున్నాం. సో దీని యొక్క సింటాక్స్ చూద్దాం. చూడండి, ఇది వైల్ యొక్క సింటాక్స్. వైల్ కండిషన్. సో ఇక్కడ వైల్ అని చెప్తాము, వైల్ అని పెడతాము, ఇక్కడ వైల్ అని పెట్టేసి ఇక్కడ మనం స్పెసిఫిక్ కండిషన్ అనేది మెన్షన్ చేస్తాం. ఒకవేళ ఈ కండిషన్ అనేది ట్రూ అవుతే మాత్రమే మనకి ఇక్కడ కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్, ఈ పర్టికులర్ కోడ్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది, ఓకేనా. సో ఇది వైల్ లూప్కి సింటాక్స్. నెక్స్ట్ వచ్చేసి డూ వైల్. డూ వైల్ అంటే ఏంటి, లూప్స్ త్రూ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ వన్స్ అండ్ దెన్ రిపీట్స్ ది లూప్ యాజ్ లాంగ్ యాజ్ ది స్పెసిఫైడ్ కండిషన్ ఈజ్ ట్రూ. వైల్కి ఆపోజిట్ వచ్చేసి మనకి డూ వైల్. ఇక్కడ వైల్లో ఏంటి, కండిషన్ అనేది ఫస్ట్ చెక్ చేస్తుంది, కండిషన్ ట్రూ అయిన తర్వాతనే మనకి బాడీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ వేర్ యాజ్ డూ వైల్లో వచ్చేసరికి డూ వైల్ సింటాక్స్ చూపిస్తాను. చూడండి, ఇది డూ వైల్ యొక్క సింటాక్స్. డూ వైల్లో ఫస్ట్ బాడీ ఆఫ్ కోడ్ అనేది ఒక్కసారి అయినా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆ తర్వాత కండిషన్ని చెక్ చేయడం అనేది జరుగుతుంది, ఓకేనా. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వైల్ అండ్ డూ వైల్ లూప్ అని చెప్పచ్చు, ఓకేనా. సో ఇది మెయిన్ డిఫరెన్స్. వైల్ లూప్ ఎప్పుడు యూజ్ చేస్తాం, డూ వైల్ లూప్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనకి ఫస్ట్ కండిషన్ చెక్ అయిన తర్వాత కోడ్ అనేది బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అన్నప్పుడు
వైల్ కండిషన్, ఓకేనా, వైల్ లూప్ యూస్ చేస్తాం. ఒకవేళ అట్లీస్ట్ బాడీలో ఉన్న కోడ్ ఒక్కసారైనా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అప్పుడు కండిషన్ చెక్ చేయాలి అన్నప్పుడు డూ వైల్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఫర్ లూప్ అంటే ఏంటి అంటే లూప్స్ త్రూ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ యాజ్ ఏ స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్. సో ఈ ఫర్ లూప్లో ఏంటి అంటే మనము మెన్షన్ చేస్తాము ఇనిషియలైజేషన్, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్, కండిషన్. సో ఈ 3 కూడా మనం ఒకే లైన్లో సింపుల్గా మెన్షన్ చేస్తాం ఫర్ లూప్లో. సో ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇనిషియలైజేషన్, ఇక్కడ స్పెసిఫిక్ కండిషన్, ఇక్కడ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇనిషియలైజేషన్ ఏంటి, నాకు నంబర్స్ 1, సో 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. సో ఇక్కడ నేను $i = 1 అని ఇచ్చాను. సో ఇక్కడ కండిషన్ ఏంటి, నాకు 100 వరకు ప్రింట్ అవ్వాలి అనేది నా కండిషన్. సో ఇక్కడ $i <= 100 అని పెడతా. ఇంక్రిమెంట్ డిక్రిమెంట్, మనకి వాల్యూస్ అనేవి పెరగాలి కదా, 1 2 3 4 అలా రావాలి కదా. సో ఇక్కడ ఇంక్రిమెంట్ $i ప్లస్, ఓకేనా. సో ఆ రకంగా మనకి ఈ ఫర్ లూప్ అనేది యూజ్ అవుతుంది. సో ఫర్ లూప్లో మనకి సింటాక్స్ మాత్రమే డిఫరెన్స్, ఓకేనా. ఫర్ లూప్లో మనకి ఇనిషియలైజేషన్, కండిషన్, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఇవన్నీ కూడా ఒకే లైన్లో వచ్చేస్తాయి. ఆ తర్వాత ఈ కండిషన్ని చెక్ చేసి తర్వాత మనకి కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఓకేనా. సో ఫర్ లూప్ అనేది మెయిన్గా మనం మోస్ట్లీ లార్జ్ ప్రోగ్రామ్స్కి ఫర్ లూప్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తాం. వైల్ లూప్ ఆర్ డూ వైల్ అనేది యూజ్ చేయడం లైక్ స్మాల్ ప్రోగ్రామ్స్కి యూజ్ చేస్తాం, ఓకేనా. ఇది ఫర్ లూప్. నెక్స్ట్ ఏంటి, ఫర్ ఈచ్ లూప్. సో ఫర్ ఈచ్ అంటే ఏంటి అంటే మోస్ట్లీ మనకి అరేస్ కాన్సెప్ట్ ఉంది కదా, నేను డేటా టైప్స్లో అరేస్ గురించి చెప్పాను, అరే అనేది మనం ఎలా డిక్లేర్ చేస్తామని చెప్పి. సో అరేస్ కాన్సెప్ట్కి మనకి ఈ ఫర్ ఈచ్ లూప్ అనేది మోస్ట్లీ యూజ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, లూప్స్ త్రూ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ ఫర్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ అన్ అరే. అరేలో ఉన్న ఈచ్ ఎలిమెంట్ని చెక్ చేయడానికి, ఈచ్ ఎలిమెంట్ ఇటరేట్ అవ్వడానికి మనకి ఈ ఫర్ ఈచ్ లూప్ అనేది యూజ్ అవుతుంది, ఓకేనా. సో ఫస్ట్ ఏంటి లూప్స్. వాట్ ఈజ్ లూప్? లూప్ అంటే ఏంటి, లూపింగ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి అంటే బ్లాక్ ఆఫ్ కోడ్ని రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేయాలి అంటే మనకి ఈ లూపింగ్ స్టేట్మెంట్స్ అనేవి యూజ్ అవుతాయి. నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఒక్కసారిగా కాకుండా రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేయాలి అన్నప్పుడే మెయిన్లీ మనం ఈ పర్టికులర్ లూపింగ్ కాన్సెప్ట్స్ అనేవి యూజ్ చేస్తాం. సో లూపింగ్ స్టేట్మెంట్స్లో మనకి ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ అండ్ అలాగే ఫర్ ఈచ్ లూప్ అని చెప్పి ఉంటాయి. వైల్ లూప్ అంటే ఏంటి, ఫస్ట్ కండిషన్ చెక్ చేసిన తర్వాత బాడీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. డూ వైల్ అంటే ఏంటి, బాడీ అనేది అట్లీస్ట్ వన్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాతనే కండిషన్ని చెక్ చేస్తుంది. కావాలంటే సింటాక్స్ చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అదే ఫర్ లూప్ అంటే ఏంటి, ఫర్ లూప్లో మనము ఇనిషియలైజేషన్, కండిషన్, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్, సో ఇవన్నీ కూడా ఒకే లైన్లో మెన్షన్ చేస్తాం. ఫర్ ఈచ్ అంటే ఏంటి, ఇది మనం అరేస్ కాన్సెప్ట్కి ఫర్ ఈచ్ అనేది యూజ్ చేస్తాం, ఓకేనా. సో ఇవి మనకి లూపింగ్ స్టేట్మెంట్స్. సో ఇప్పుడు మనము ప్రతి ఒక్కదానికి ఎగ్జాంపుల్తో క్లియర్గా తెలుసుకుందాం, ఓకేనా. వైల్ లూప్ ఎలా రాయాలి, డూ వైల్ లూప్ ఎలా రాయాలి, ఫర్ లూప్ ఎలా రాయాలి అండ్ ఫర్ ఈచ్ లూప్ ఎలా రాయాలి అనేది చూద్దాం, ఓకేనా. సో ఫస్ట్ ఎగ్జాంప్ రన్ చేయండి, ఓకేనా. సో ఇక్కడ ఎగ్జాంప్ అనేది రన్ చేసిన తర్వాత అడ్మిన్ అనేది ఓపెన్ చేయండి. సో ఇక్కడ మనము ఇప్పుడు నేను ఎగ్జాంప్ అనేది రన్ చేశాను. రన్ చేసిన తర్వాత అడ్మిన్ అనేది ఓపెన్ చేస్తున్నాను చూడండి. సో ఇప్పుడు మనము విఎస్ కోడ్లో నేను ఇక్కడ loops.php అని చెప్పి ఒక ఫైల్ని అయితే క్రియేట్ చేశాను. సో ఫస్ట్ మనం PHP ట్యాగ్ ఓపెన్ అండ్ క్లోజ్ కదా. సో ఫస్ట్ వైల్ లూప్ చూద్దాం. వైల్ లూప్ ఎగ్జాంపుల్ కమెంట్స్ రాస్తున్నాను అర్థం అవ్వడానికి. సో వైల్ లూప్కి ఏంటి, ఫస్ట్ సింటాక్స్ ఎలా ఉంటుంది, ఇనిషియలైజేషన్ ఉంటుంది, ఓకేనా. సో ఇనిషియలైజేషన్ ఏంటి అంటే ఎక్కడి నుండి స్టార్ట్ అవ్వాలి, $i = ఇది వేరియబుల్, ఓకేనా. i అనేది వేరియబుల్, డాలర్తో మనము
స్టార్ట్ చేస్తాం వేరియబుల్ నేమ్ని. సో $i ఈజ్ ఈక్వల్స్ టు 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. సో ఇది ఏమంటారు, ఇనిషియలైజేషన్. ఓకేనా. నెక్స్ట్ వైల్ లోపల మనము పెరంథసిస్లో కండిషన్ అనేది మెన్షన్ చేస్తాం. సో ఎక్కడి వరకు రావాలి, నాకు 1 నుంచి 5 వరకు రావాలి అంటే నేను ఇక్కడ <6 అని ఇస్తే సరిపోతుంది. ఒకవేళ 6 ఇంక్లూడింగ్ 6 కూడా రావాలి అంటే <6 అని ఇవ్వాలి. ఓకేనా. సో చూడండి ఇప్పుడు వైలో ఇక్కడ కండిషన్. సో ఇదేంటి మనకి కండిషన్. సో ఈ కండిషన్ అనేది చెక్ చేస్తుంది. ఈ కండిషన్ని బేస్ చేసుకొని మనకి బాడీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ మనము ఎకో దిస్ ఈస్ వైల్ నంబర్ ఈస్ ఏంటి, నంబర్ ఏం రావాలి మనకి, $i కదా. సో $i ఇక్కడ లైన్ అనేది బ్రేక్ అవ్వడానికి, సో నేను బ్రేక్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తున్నాను, సెమీకోలన్. సో మనకి ఎవ్రీ టైం అనేది ఇంక్రిమెంట్ అవ్వాలి. అంటే చూడండి 1 నుండి 2, 1 తర్వాత 2 నుండి 3 నుండి 4. సో ఎవ్రీ టైం నాకు 1 అనేది ఇంక్రిమెంట్ అవ్వాలి కదా. సో అందుకని నేను $i ప్లస్ సెమీకోలన్. సో ఇప్పుడు సేవ్ చేయండి. సేవ్ చేసి ఇప్పుడు ఏంటి ఇక్కడ PHP డెమో కదా, PHP డెమో loops.php. చూడండి, దిస్ ఈజ్ వైల్ నంబర్ ఈజ్ 1, దిస్ ఈజ్ వైల్ నంబర్ ఈజ్ 2. సో ఎవ్రీ టైం నాకు 1, 2, 3. సో నేను ఇలా ఎవ్రీ నెంబర్ని నేను ప్రింట్ చేయలేదు కదా. సో ఇక్కడ స్పెసిఫిక్ కండిషన్ అనేది మెన్షన్ చేసుకున్నాను, 1 నుండి 6 వరకు రావాలి అని చెప్పి. సో ఇలా 1 నుండి 6 వరకు నేను నంబర్స్ని అయితే ప్రింట్ చేసుకున్నాను. సో ఎవ్రీ టైం అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యే వరకు లూప్ తిరుగుతూనే ఉంటుంది. సో ఇక్కడ 1 అనేది <6, కండిషన్ అనేది ట్రూ కాబట్టి మనకి ఎకో $i 1 అనేది ప్రింట్ అయ్యింది. సో నెక్స్ట్ ఇంక్రిమెంట్ అవుతుంది 2, మళ్ళీ $i ఈజ్ ఈక్వల్స్ టు 2 అవుతుంది. సో 2 <6 కండిషన్ ట్రూ, అప్పుడు ఎకో 2 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇంక్రిమెంట్ 3 చెక్ చేస్తుంది, 3 <6. సో కండిషన్ అనేది సాటిస్ఫై, 3 ప్రింట్ అవుతుంది. మళ్ళీ 4 <6 కండిషన్ అనేది ట్రూ, 4 అనేది ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఇంక్రిమెంట్ 5 <6 కండిషన్ అనేది ట్రూ అయింది. సో 5 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 6 <6 కండిషన్ ఫాల్స్ అవుతుంది ఇక్కడ. సో అప్పుడిక ఎగ్జిట్ అయిపోతుంది. కండిషన్ సాటిస్ఫై అయ్యే వరకు మాత్రం మనకి లూప్ అనేది ఇటరేట్ అయింది, తిరిగింది కదా. సో దిస్ ఈజ్ ద వైల్ లూప్. ఓకేనా. సో నెక్స్ట్ డూ వైల్ లూప్ చూద్దాం. సో మీరు ఇక్కడ ఎన్ని చూడండి, నంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ని మనము వితిన్ అంటే తక్కువ లైన్లోనే మనము ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకేనా. సో నేను ఇక్కడ 50 అని ఇస్తున్నాను. సో చూడండి ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏం రావాలి, చూడండి 1 నుంచి 49 వరకు వచ్చింది, 50 అనేది రాలేదు. ఈ 50 కూడా రావాలి అంటే ఈక్వల్ టు <= అని ఇచ్చేస్తే 50 అని చెప్పి వస్తుంది. ఓకేనా. చూడండి, సో ఈ రకంగా మనకి ఈ వైల్ లూప్ అనేది ఉంటుంది. ఓకేనా. సో దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఫర్ వైల్ లూప్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ డూ వైల్ లూప్కి ఎగ్జాంపుల్ చూద్దాం. డూ వైల్ లూప్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ కూడా ఫస్ట్ ఇనిషియలైజేషన్. సో $i ఈజ్ ఈక్వల్స్ టు 1. ఏంటి ఇది, ఇనిషియలైజేషన్. ఓకేనా. నెక్స్ట్ 1 నుంచి నెక్స్ట్ ఇక్కడ డూ సింటాక్స్ వచ్చేసి
ఇది డూ వైల్ కదా. సో డూ ఈ బ్రేసెస్లో, ఈ కర్లీ బ్రేసెస్లో మనం ఏం ప్రింట్ అవ్వాలో అది రాయాలి. ఎకో దిస్ ఈజ్ డూ వైల్, డూ వైల్ $i బ్రేక్. సో ఎవ్రీ టైం నాకు 1 నుంచి ఇంక్రిమెంట్ అవ్వాలి కదా, ఎవ్రీ టైం నాకు ఇంక్రిమెంట్ అవ్వాలి. సో $i++ అని ఇస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ మనము డూ అయిపోయింది కదా, ఇక్కడ క్లోజ్డ్ కర్లీ బ్రేసెస్ దగ్గర ఇక్కడ వైల్ అనేది మెన్షన్ చేయాలి. వైల్ ఇక్కడ స్పెసిఫిక్ కండిషన్ అనేది రాస్తాం, $i<6 అని చెప్పి సెమీకోలన్. సో ఇప్పుడు సేవ్ చేసి రన్ చేయండి. సింటాక్స్ ఎర్రర్. ఓకే, కర్లీ బ్రేసెస్ మిస్ అయినట్టుంది, సారీ. $i. ఓకే, ఇక్కడ సెమీకోలన్ అనేది మనము మిస్ చేసాము $i ఇంక్రిమెంట్ తర్వాత. ఓకేనా. సో అందుకే మనకు ఎర్రర్ అనేది వచ్చింది. ఇప్పుడు రన్ చేయండి. చూడండి ఇక్కడ ఇది వైల్ లూప్ ఇక్కడ వరకు, ఇక్కడ డూ వైల్, దిస్ ఈజ్ డూ వైల్ 1 2 3 4 5. సో ఇక్కడ కూడా అవుట్పుట్ అనేది అదే వచ్చింది. బట్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఇక్కడ మనకి బాడీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. బాడీ అనేది ఎగ్జిక్యూట్ అయ్యాక బాడీ అనేది ఎగ్జిక్యూట్ అయ్యాక ఆ తర్వాత కండిషన్ని చెక్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ $i=1 ఇచ్చాం కదా, సో 1 అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ తర్వాత ఇంక్రిమెంట్, తర్వాత ఇక్కడ 2 అవుతుంది కదా, సో 2<6 కండిషన్ అనేది ట్రూ, తర్వాత ఇంకా లూప్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఈ రకంగా మనకి డూ వైల్ అనేది ఉంటుంది. ఓకేనా. సో దిస్ ఈజ్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ వైల్ లూప్ అండ్ డూ వైల్ లూప్ అని చెప్పొచ్చు. సో ఇది వైల్ లూప్కి ఎగ్జాంపుల్, ఇది డూ వైల్ లూప్కి ఎగ్జాంపుల్. ఒకవేళ మనకి రివర్స్ నంబర్స్ అనేవి డిక్రిమెంట్ అవ్వాలి అనుకున్నప్పుడు, ఇప్పుడు నేను ఇక్కడ 50 ఇచ్చా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 20 ఇచ్చా అనుకోండి, నాకు 20 నుంచి 10 వరకు రివర్స్గా రావాలి వాల్యూస్. సో అప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ డిక్రిమెంట్ ఇవ్వాలి. ఓకేనా. సో ఇప్పుడు సేవ్ చేయండి, సేవ్ చేసి రన్ చేయండి. సో ఇక్కడ $i=20 ఎక్కడి వరకు రావాలి, $10. చూడండి 20 19 18 17 16 15 14 13 12 11. ఓకేనా, 11 వరకు వచ్చాయి మనకి. ఎందుకు, ఇక్కడ నేను కండిషన్ 20 > 10 అని ఇచ్చాను కాబట్టి. ఓకేనా. సో ఈ రకంగా మనకి వైల్ లూప్, డూ వైల్ అనేవి మనం మన కండిషన్స్ని బట్టి రాసుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ ఫర్ లూప్కి ఎగ్జాంపుల్. సో ఫర్ లూప్కి సింటాక్స్ ఏం చెప్పాను, ఫర్. సో ఈ పారాంథసిస్లో మనము ఫస్ట్ ఇనిషియలైజేషన్ $x=0 అని ఇచ్చాను, సెమీకోలన్. నెక్స్ట్ $x<10 10 వరకు నాకు ప్రింట్ అవ్వాలి, అందుకే నేను <10 అని ఇచ్చాను. సో ఎవ్రీ టైం నాకు ఏంటి, ఇంక్రిమెంట్ అవ్వాలి నంబర్ అనేది కదా. సో అందుకని ఇంక్రిమెంట్ $x ఇంక్రిమెంట్ అని ఇచ్చాను. సో ఇక్కడ నాకు ఎకో ద నంబర్ ఈజ్ $x బ్రేక్. సో ఇప్పుడు నాకు ఏమొస్తుంది అవుట్పుట్ చెప్పండి, 0 నుంచి నాకు 10 వరకు వాల్యూస్ అనేవి ప్రింట్ అవుతాయి. ఫర్ లూప్ అని రాద్దాం అర్థం అవ్వడానికి, ఫర్ లూప్. సో ఇప్పుడు రన్ చేసి చూడండి. ఫర్ లూప్కి ద నంబర్ ఈ 0 1 2 3 4 10 వరకే వచ్చాయి అప్ టు. ఓకేనా.
సో ఇది ఫర్ లూప్ యొక్క సింటాక్స్. ఇక్కడ మనము కోడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఫర్ లూప్కి, ఎందుకంటే ఇనిషియలైజేషన్, కండిషన్ అండ్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్, సో అన్నీ కూడా మనం ఓన్లీ ఒకే లైన్లో మెన్షన్ చేస్తున్నాం. ఓకేనా. సో ఇది మనకి ఫర్ లూప్ యొక్క సింటాక్స్ అండ్ ఎగ్జాంపుల్ అని చెప్పచ్చు. ఓకేనా. సో సింటాక్స్లో అయితే ఆల్రెడీ నేను స్లైడ్స్లలో ప్రొవైడ్ చేశాను కదా, అవే సింటాక్స్లో. సో ఇవన్నీ మనకి ఎగ్జాంపుల్స్. సో నేను ఓన్లీ మీకు వన్ ఎగ్జాంపులే చెప్తున్నాను. మీరు ఇంకా డిఫరెంట్ టైప్స్గా ఎగ్జాంపుల్స్ని ట్రై చేస్తుంటే అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ ఫర్ ఈచ్ లూప్. సో ఫర్ ఈచ్ లూప్కి ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే అరేస్ కాన్సెప్ట్ నుంచి మనం ఒక అరేని తీసుకుందాం. ఓకేనా. సో నేను ఇక్కడ డాలర్ కలర్స్ అని చెప్పి తీసుకున్నాను. కలర్స్ ఈజ్ ఈక్వల్స్ టు అరే. సో ఈ అరేలో నేను రెడ్ కలర్, కామా, ఎల్లో కలర్, బ్లూ అండ్ గ్రీన్, ఆరెంజ్. సో ఇక్కడ చూడండి. సో ఇది ఒక అరే. సో ఈ అరేలో ఈచ్ ఎలిమెంట్ని చెక్ చేయడానికి, ఈచ్ ఎలిమెంట్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి మనము ఈ ఫర్ ఈచ్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా. ఫర్ ఈచ్ లూప్ అనేది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఫర్ ఈచ్ పెరంథసిస్లో ఈ వాల్యూస్ అన్నీ కూడా ఎందులో స్టోర్ అయ్యాయి, డాలర్ కలర్స్ అనే వేరియబుల్లో కదా. సో ఇక్కడ డాలర్ కలర్స్ అనే వేరియబుల్లో అవన్నీ స్టోర్ అయ్యాయి కాబట్టి ఫర్ ఈచ్లో డాలర్ కలర్స్ అని ఇచ్చాను. ఇక్కడ యాజ్ అంటే ఏంటి, అలియాస్ నేమ్. సో ఈ డాలర్ కలర్స్కి నేను అలియాస్ నేమ్ని తీసుకుంటున్నాను, $x అని చెప్పి. అంటే అలియాస్ నేమ్ ఇస్ నథింగ్ బట్ నిక్ నేమ్ అన్నమాట. ఓకేనా. అంటే నేను ఇప్పుడు దేన్ని ప్రింట్ చేయాలి, ప్రింట్ చేసేటప్పుడు ఎకో $x అని ప్రింట్ చేయాలి. అంటే దాని యొక్క అలియాస్ నేమ్ని మాత్రమే నేను ప్రింట్ చేసి చూస్తున్నాను. సో ఇక్కడ చూడండి, ఎకో ఇక్కడ దిస్ ఈజ్ ఫర్ ఈచ్ అని చెప్పి ఇక్కడ $x. సో ఈ $x అనేది ఏంటి, అలియాస్ నేమ్. సో ఇప్పుడు దీంట్లో ఉన్న అన్ని లైక్ వాల్యూస్ అనేవి దీంట్లో కూడా వచ్చేస్తాయి అన్నమాట. సో ఇప్పుడు నేను దీన్నే డైరెక్ట్గా ప్రింట్ చేస్తాను. సో నాకు ఎవ్రీ కలర్ తర్వాత నాకు లైన్ అనేది బ్రేక్ అవ్వాలి. సో అందుకని చెప్పి బ్రేక్ ట్యాగ్ అనేది యూస్ చేస్తున్నాను. సెమీకోలన్, సేవ్. సో ఇప్పుడు రన్ చేసి చూడండి. దిస్ ఈజ్ ఫర్ ఈచ్ రెడ్ కలర్, దిస్ ఈజ్ ఫర్ ఈచ్ ఎల్లో, దిస్ ఈజ్ ఫర్ ఈచ్ బ్లూ, దిస్ ఈజ్ ఫర్ ఈచ్ గ్రీన్. సో నేను ఇవి జస్ట్ ఫర్ లూప్, డూ వైల్ లూప్. సో మీకు అర్థం అవ్వడానికి నేను ఈ ప్రింటింగ్ స్టేట్మెంట్స్ అనేవి రాశాను. ఓకేనా. సో ఇక్కడ మీరు ఏది కావాలంటే అది ప్రింట్ చేసుకోవచ్చు. సో ఈ రకంగా మనం ఫర్ ఈచ్ని యూజ్ చేస్తాం. సో ఇలా నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, నెంబర్ ఆఫ్ వాల్యూస్ని మనం రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేయాలి అన్నప్పుడు మెయిన్లీ అరేస్ కాన్సెప్ట్కి మనము ఈ ఫర్ ఈచ్ లూప్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా. సో ఇది మనకి వైల్ లూపు, డూ వైల్ లూపు, ఫర్ లూపు, ఇది అరేస్ కాన్సెప్ట్ అంటే ఫర్ ఈచ్ లూప్. ఓకేనా. సో మీరు ఏం చేయండి అంటే ఇప్పుడు మనకి 2 1s 2 3 1s టేబుల్స్ ఉంటాయి కదా. సో మనం టేబుల్స్ని కూడా ప్రింట్ చేయొచ్చు యూజింగ్ దిస్ వైల్, డూ వైల్, ఫర్. ఓకేనా. సో మీరు వన్స్ ఆ టేబుల్స్ని ఎలా ప్రింట్ చేయాలి ఏంటి అని చెప్పి డిఫరెంట్ వేస్గా ఆలోచించి ఓన్గా ట్రై చేయండి. అప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా. సో ఇది లూపింగ్ స్టేట్మెంట్ కాన్సెప్ట్. సో ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో ఇంకో కొత్త టాపిక్ గురించి, జంపింగ్ స్టేట్మెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా. థ్యాంక్ యూ.